ఐడియా. ఇంకో మీ అడవిలో పూల మొక్కలు ఉన్నాయా? మా అడవిలో పూల మొక్కలు లేవు. మరే మొక్కలున్నాయి? ఏ మొక్కలుంటే నీకెందుకు? అయ్యో సింగు, ఎందుకలా కోపడతావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పాను కదా, మా అడవిలో పూల మొక్కలు లేవు. అవునా? అయితే బాధపడకు, నేను తీసుకువచ్చి వేస్తానులే. ఏంటి, మా అడవిలో పూల మొక్కలు లేవని నేను బాధపడుతున్నానని నీతో చెప్పానా? అంటే నేను గ్రహించాను సింగు. ఏమని? నేను బాధపడుతున్నానా? కాదు, మీ అడవిలో పూల మొక్కలు లేవని. అసలు పూల మొక్కలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? పూల మొక్కలుంటే మీ అడవి అంతా అందంగా ఉంటుంది సింగు. అంటే నువ్వు ఇప్పుడు మా అడవిలో పూల మొక్కలు నాటుదామని డిసైడ్ అయిపోయావు, అంతేనా? కరెక్ట్ సింగు, బాగా అర్థం చేసుకున్నావు. అయితే ఇంకేంటి ఆలస్యం, రేపటి నుండి స్కూల్ మానేసి అడవికి వచ్చి పూల మొక్కలు వేసేయి. ఆహా, నేను స్కూల్ మానేను, స్కూల్కి వెళ్తాను. సండే టైంలో వచ్చి పూల మొక్కల్ని నాటుతాను. సర్లే, ఏదో ఒకటి చేద్దులే గాని ముందైతే కార్టూన్ చూడు. సర్లే. అల్లరి బాని Lovely, అల్లరి బన్నీ, అల్లరి బన్నీ, lovely, అల్లరి బన్నీ, అల్లరి బన్నీ. అందరూ మెచ్చేటి చక్కటి కుందేలు అల్లరితో పాటు చిల్లర పనులు చేసి హీరో అయినప్పటికీ తప్పటడుగులేసి గొప్ప కామెడియన్ అనిపించుకుంటాడు. లవ్లీ, అల్లరి బన్నీ, అల్లరి బన్నీ, లవ్లీ, అల్లరి బన్నీ, అల్లరి బన్నీ. One, two, three, boom. ఎలా ఉంది? No!